సార్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే డిఎస్సి ఎంటైర్‌గా మేము నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పట్లా. ఫస్ట్ పాయింట్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. డిఎస్సి ఉద్యోగాలు వచ్చినోళ్ళందరిని తొలగించమని మేము చెప్పట్లా. కానీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అనడానికి అనుమానాలు కాదు, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాం. ఏ విషయంలో జరిగాయంటే మేము వెరీ క్లియర్‌గా చెప్తున్నాం. నవీన్ విషయం మొట్టమొదటగా మేమేం చెప్పాం, ఎస్సీఆర్‌టీ డైరెక్టర్‌నే టెట్ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? చరిత్రలో ఎప్పుడూ జరగలేదు కదా ఇలా. మొట్టమొదటిసారిగా పరీక్షా పేపర్ తయారు చేసేది వాళ్ళే, నిర్వహించేది వారే. సో ఇలా ఎక్కడా లేదు. ఒకరే తయారు చేసి ఒకరే నిర్వహించడం, దానివల్ల పారదర్శకత దెబ్బతింటుంది. సో ఆ విధానంలోకి మీరు ఎందుకు తీసుకొచ్చారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అని అడుగుతున్నాం సార్. దానికి కదా సమాధానం చెప్పాలి. దాని మీద ఎంక్వైరీ జరగాలా లేదా అడిగాం కదా. ఇక నవీన్ విషయం తీసుకున్నాం సార్. నవీన్ అంశంలో నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా రెండు డిఫరెంట్ నరేషన్స్ చేస్తా ఉన్నాడు. ఒకటి ఏం చెప్తున్నాడు, అతను ఎన్ఓసి ఇవ్వలేదు కాబట్టి మేము అతను ఐడి బ్లాక్ చేసాం అంటాడు. సో ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదురా అంటే, మేము వెరీ క్లియర్ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ లోనే ఎన్ఓసి అనేది లేదు ఎక్కడ కూడా. వాళ్ళ నోటిఫికేషన్ లో ఎన్ఓసి ఇవ్వాలి అని చెప్పి ఎక్కడ రాసిలేదు. ఎన్ఓసి ఇవ్వాలనే వాళ్ళ నోటిఫికేషన్ లోనే లేదు. వాళ్ళ నోటిఫికేషన్ లో లేనప్పుడు ఎన్ఓసి ఎక్కడ ఇస్తాడు అతను? ఇవ్వడు కదా. సో ఎట్ ది సేమ్ టైం కోర్టు కూడా తీర్పు ఒకసారి ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పు కూడా మనం చూస్తే 2025 డిఎస్సికి సంబంధించి మేడా శ్రీకాంత్ రాయల్ ఇతను కోర్టు ఉంది. ఇతను కోర్టుకి వెళ్ళాడు, ఎన్ఓసి ఇవ్వలేదని నా జాబ్ పంపారు అనేసి. కోర్టు కూడా వెరీ కేటగిరికల్లీ కోర్టు ఏం చెప్పిందిరా అంటే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అపాయింటింగ్ అథారిటీ వేర్ హీ వాస్ వర్కింగ్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మే నాట్ బి ఏ సీరియస్ డిస్క్వాలిఫికేషన్. సో డిస్క్వాలిఫికేషన్ కి ఎన్ఓసి అనేది అవసరం లేని విషయం అని, ఎన్ఓసి అక్కర్లేదు అని చెప్పి హైకోర్టు వెరీ క్లియర్ గా మేడా శ్రీకాంత్ రాయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 16 సెప్టెంబర్ 2025. సో హైకోర్టు తీర్పు ఉంది ఒకవైపు, ఇంకోవైపు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎన్ఓసి ఇవ్వాలని రాసిలేదు. కానీ నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం మాట్లాడతారు ఎన్ఓసి ఇవ్వాలి అని. సో నీ నోటిఫికేషన్ లో ఎన్ఓసి ఇవ్వాలని లేనప్పుడు ఎన్ఓసి ఎవరికి ఇవ్వాలి? కోర్టు కూడా ఎన్ఓసి అక్కర్లేదని చెప్పిన తర్వాత ఎన్ఓసి అంశం ఎందుకు వచ్చింది? మరో పక్క చూస్తే అతను వెరిఫికేషన్కి రాలేదు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రాలేదు అని ఇంకోసారి అంట. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రావాలి అంటే అతను ఐడి బ్లాక్ చేశారు కదా, అతను కాల్ లెటర్ ఇవ్వలేదు కదా. సో అతను ఐడి బ్లాక్ చేశారని చెప్పేసి టెట్ కన్వీనర్ కి మెయిల్ పెట్టిన మాట వాస్తవం కదా, కోర్టుకి వెళ్ళిన మాట వాస్తవం కదా. మెరిట్ లిస్ట్ 1 లో ఉన్న అతను మెరిట్ లిస్ట్ 2 లో ఎందుకు లేడు? దానికి సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వం. సమాధానం చెప్పకుండా మేమేదో స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతామంటే ఎట్లా అవుతుంది? సో అతను ఏదైతే ఎస్సీఆర్టీ పేపర్ అప్లోడ్ చేసేటువంటి దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్ అతను, పేపర్ అప్లోడ్ చేసే డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ అతను. సో దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న వ్యక్తి దగ్గరికి పేపర్ లీకేజ్ అయిందా? ఒకవేళ అయితే దాని మీద విచారణ జరగాలి కదా. పేపర్ లీకేజ్ కాకపోతే ఎందుకు అతనికి ఉద్యోగం ఇవ్వలేదు? ఒకవేళ పేపర్ లీకేజ్ అయి ఉంటే అతను ఒక్కడి దగ్గర ఆగిందా, ఎంతమంది దగ్గరికి వెళ్ళింది? దాన్ని అడుగుతున్నాం. ఇక స్పోర్ట్స్ కోటాలో ఇది దుర్మార్గం కదా సార్. ఇది ఎగ్జామ్ పెట్టకుండా పివి సింధుతో పోలుస్తారు సార్. పివి సింధు గారు ఏమైనా పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు సార్. సో ఏదైతే మహేంద్ర సింగ్ ధోనికి గౌరవార్థం ఇండియన్ ఆర్మీ మేజర్ ఇచ్చారు సార్, పారా కమాండో కూడా ఇచ్చారు. అలా అని చెప్పి అసలు 9 పారాకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్స్ లో పాల్గొనట్లు అతను. ఓకే, రైటా రాంగా సార్? పివి సింధుకి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఆవిడ బాధ్యతలు స్వీకరించలేదు, గౌరవార్థం అది. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తును నిర్ధారించాల్సిన వాళ్ళు, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు. అలాంటి పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళకి మీరు డిఎస్సి ఎగ్జామ్ లేదు, చాలా మందికి టెట్ ఎగ్జామ్స్ లేవు, కొంతమందికి బీపీఈడి కూడా లేదు సార్. ఆఖరికి బీపీఈడి కూడా లేదు. ఇవన్నీ అవే డాక్యుమెంట్స్ తీస్తే వాళ్ళు ఎవరి టెట్ ఎగ్జామ్స్ లేవు. ఓకే, సో వాళ్ళు ఇష్టారాజ్యంగా డిఎస్సి లేకుండా డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఎట్లా ఇస్తారు? సో ఇది మీకు నచ్చినట్టుగా జీవోలు మార్చేసుకుంటారు. సరే, ఆ జీవో మంచిదైతే దాన్ని కంటిన్యూ చేయాలి కదా, ఎందుకు మార్చారు మళ్ళీ డిఎస్సి అయిపోగానే? దాని మీద విచారణ జరగాలా లేదా చెప్పండి సార్. సో అర్హులైనటువంటి స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు నష్టపోయారని చెప్పే కదా మేము మాట్లాడుతున్నాం. ఇంకో పక్క చూస్తే అది ఏదైతే కాల్ రికార్డింగ్ బేరాలు 15 లక్షల రూపాయలకి